నమస్కారం అండి. నేను మీ సాంబా సాయి కుమార్. మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు టాపిక్ ఏంటి అంటే నమ్మకం అండి. నమ్మకమే జీవితం అని చెప్పి పదే పదే మనం చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాము. ఏ గురువుని అడిగినా, ఏ రిలీజియన్ని చెప్పినా, ఏ రిలీజియన్ గురించి మాట్లాడుకున్నా, లేకపోతే ఏ ప్రేయర్ చేసినా ప్రతి ఒక్కటి కూడా మీ నమ్మకాన్ని బట్టే ఉంటుందండి. మీ నమ్మకాన్ని బట్టే అది మీకు రిజల్ట్ రావడం అన్నది జరుగుతుంది. సో నమ్మకమే జీవితం అండి. సో ఈ నమ్మకం అనేది ఎలా మనం కుదిరించుకోవాలి అన్నది ఈరోజు టాపిక్ అండి. ఇట్స్ వెరీ వెరీ టఫెస్ట్ జాబ్ అండి యాక్చువల్ చెప్పాలంటే. కానీ ఒక్కసారి మీకు నమ్మకం గనక బలంగా కుదిరింది అంటే మీ జీవితంలోకి ఏదైనా రావడం అన్నది ఖచ్చితం అండి. అంటే కంపల్సరీగా వస్తుంది అది. కానీ ఈ నమ్మకం అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క రూట్ తీసుకుంటుందండి. మనం ఎంత పాజిటివ్గా ఉండి రిజల్ట్ గురించి ఆశించినా కూడా నమ్మకం పెట్టుకొని ఆ నమ్మకం కనుక చేంజ్ అయింది అనుకోండి మీలో అంటే ఆ నమ్మకాన్ని ఆపోజిట్ వరకు వెళ్ళిపోయిందంటే మీ మైండ్ ఆటోమేటిక్గా దాని వైపు తీసుకెళ్తూ ఉంటుంది. సో మీరు ఆ నమ్మకాన్ని పదే పదే స్ట్రాంగ్ చేయాల్సి ఉంటుంది. మేబీ పాజిటివ్ వీడియోస్ వినాల్సి ఉంటుంది, పాజిటివ్ మాటలు మాట్లాడాల్సి ఉంటుంది, మేబీ మెడిటేషన్ చేయాలి, అఫర్మేషన్స్ వినాలి, అద్భుతంగా దాని గురించే థింక్ చేస్తూ ఉండాలి, సాధన చేస్తూ ఉండాలి. అప్పుడు మీకు ఆ రిజల్ట్ రావడం అన్నది జరుగుతుంది. కానీ కొన్నిసార్లు లైఫ్లో ఏం జరుగుతుంది అంటే మనము నమ్మకంగా ఉంటాము, బట్ రిజల్ట్ అంత ఫాస్ట్గా రాదు. మనం ఒక టైం పెట్టుకుంటాము. కొన్ని సినారియోస్లో 21 డేస్ అనుకుంటాము, 41 డేస్ అనుకుంటాము, 6 మంత్స్ అనుకుంటాము, 1 ఇయర్ అనుకుంటాము. కానీ కొన్నిసార్లు రిజల్ట్ రాదు. బికాజ్ ఆ రిజల్ట్ రాకపోవడం వల్ల మనకేమవుతుందంటే మీ నమ్మకం అనేది అంటే చేంజ్ అవ్వడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఒకసారి మళ్ళీ నమ్మకం చేంజ్ అయింది అనుకోండి, మళ్ళీ దారిలో పడాలంటే మళ్ళీ కష్టం అండి. సో ఈ నమ్మకం అన్నదే చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే మీ బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్. మీ బిలీఫ్ సిస్టమ్ని ఎంత స్ట్రాంగ్ చేయగలిగితే మీకు అంతంత అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. మీరు ఈరోజు మార్నింగ్ లేవాలి అని నమ్మి లేస్తే లేవగలుగుతారు. వద్దు అనుకుంటే లేజీగా పడుకుంటారు. మీరు కోట్లు ఆకర్షించాలని కోరుకుంటే మీ బిలీఫ్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటే కోట్ల రూపాయలు కూడా మీరు ఆకర్షించగలుగుతారు. అదేవిధంగా మీ బిలీఫ్ సిస్టమ్ స్ట్రాంగ్గా లేదనుకోండి, మీ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుంది. మీరు మొత్తం ఓవరాల్గా డిఫరెంట్ పర్సన్గా మారిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఇట్స్ ఆల్ నెగిటివిటీకి మీకు రిజల్ట్ రాదు కాబట్టి మీరు నెగిటివిటీని ఆకర్షించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అందుకనే మనం ఏమంటున్నామంటే డెఫినెట్గా మీరు గనక మీ బిలీఫ్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేయడానికి, ఫోకస్ని పెంచుకోవడానికి కొన్ని టెక్నిక్స్ని యూస్ చేస్తే డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. కాబట్టి అందరూ కూడా టెక్నిక్స్ని యూస్ చేయండి. మీ బిలీఫ్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేసుకొని పదే పదే దాని గురించి మాట్లాడుతూ దాని గురించి ఒక అద్భుతమైన రిజల్ట్ని పొందడానికి ట్రై చేసి మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఏమేమైతే కోరుకుంటున్నారో అవన్నీ మీ జీవితంలో రప్పించుకోండి. అందరూ కోటేశ్వరులు కావాలని కోరుకుంటూ మీ సాంబా సాయి కుమార్ సైనింగ్ ఆఫ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.